నమస్తే బాస్. ఈరోజు వీడియోకి ఇంట్రో అవసరం లేదు, ఎందుకంటే గ్రౌండ్లో కింగ్ మళ్ళీ తన కింగ్డమ్ని రీక్లెయిమ్ చేసుకున్నాడు. గత 2 మ్యాచెస్లో డక్అవుట్స్ అయితే కొందరు కింగ్ ఈజ్ ఓవర్ అన్నారు, ఫామ్ లేదన్నారు. కానీ వాళ్ళకి కోహ్లీ ఈరోజు బ్యాటింగ్తో కాదు, తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అది మ్యాచ్ కాదు, ప్యూర్ ఎమోషన్ అని చెప్పాలి. ఆర్సీబీ టేబుల్ టాప్లోకి వెళ్ళిపోయింది అండ్ మన విరాట్ కోహ్లీ 100 రన్స్ కొట్టి కింగ్ ఈజ్ కింగ్ అని నిరూపించాడు. లెట్స్ డైవ్ ఇన్ టు ద పోస్ట్ మ్యాచ్ ఫ్యాన్ టు ఫ్యాన్ హంగామా. ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. టాస్ విన్ అయ్యి ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు అండ్ కేకేఆర్ స్టార్టింగ్లోనే కొంచెం స్లోగా ఉన్న యంగ్ ప్లేయర్ అంకిత్ రఘువంశీ ఏం ఆడాడు. కంప్లీట్ 71 రన్స్తో టీంని ఒక స్టేజ్కి తీసుకెళ్లాడు. ఇంకా రింకు సింగ్ గురించి తెలిసిందే కదా, ఎండింగ్లో వచ్చి తన ఫినిషర్ ట్యాగ్ని జస్టిఫై చేశాడు. 49 రన్స్ నాట్అవుట్తో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 10th ఓవర్ నుంచి 15th ఓవర్ మధ్యలో ఆర్సీబీ బౌలర్స్ కేకేఆర్ని చాలా టైట్గా చేశారు. కంప్లీట్ బౌలింగ్తో కట్టిపడేశారని చెప్పొచ్చు. రఘువంశీ ఒక పక్కన కొడుతున్నా కూడా ఇంకొక వికెట్ పడకుండా డాట్స్తో ప్రెజర్ని క్రియేట్ చేశారు. అండ్ రింకు సింగ్ అండ్ రఘువంశీ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు. వాళ్ళ పార్ట్నర్షిప్పే మ్యాచ్ని కంట్రోల్లో ఉంచింది. 492 రన్స్కి వెళ్ళిందంటే రీజన్ వీళ్ళిద్దరు. ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అండ్ జోస్ హేజల్వుడ్ స్టార్టింగ్లో మ్యాజిక్ చేశారు. స్టార్టింగ్లో వికెట్ తీసి ప్రెజర్ పెట్టారు, కానీ మిడిల్ ఓవర్స్లో కేకేఆర్ చాలా బాగా ఆడారు. ఇంకా మ్యాచ్ చేజింగ్ గురించి మాట్లాడుకుంటే 193 రన్స్ అంటే ఈజీ టార్గెట్ ఏం కాదు, కానీ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే ఈజీ అనే పదం కూడా చిన్నదైపోయిందని చెప్పొచ్చు. చేజింగ్ స్టార్ట్ అయింది, అందరి దృష్టి ఒక్కడి మీద ఉంది, అదే విరాట్ కోహ్లీ. గత 2 మ్యాచ్ల్లో బాధ, ట్రోల్స్, క్రిటిసిజం అన్నిటికీ బదులు ఇవ్వాల్సిన సమయం ఇదే. స్టార్టింగ్ నుండి విరాట్ మైండ్ సెట్లో ఒకటే క్లారిటీ కనిపించింది. తన ఫస్ట్ రన్ తీయగానే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అదే మ్యాచ్కి హైలైట్ అని చెప్పొచ్చు. పడికల్ 39 రన్స్ సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. దేవదత్ పడికల్ కోహ్లీ మీద ప్రెజర్ పడకుండా గ్యాప్లో బౌండరీస్ కొడుతూ ఇన్నింగ్స్ని స్మూత్గా ముందుకు తీసుకెళ్లాడు. వాళ్ళ మధ్యలో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చూస్తుంటే బాహుబలిలో శివుడు కట్టపడ్యోలా ఉందని చెప్పొచ్చు. కానీ హైలైట్ ఆఫ్ ద నైట్ విరాట్ కోహ్లీ సెంచరీనే. 105 నాట్అవుట్ 60 బాల్స్లో 11 4s 3 6s. కోహ్లీ సెంచరీ కొట్టాడు, కానీ అది బ్లైండ్గా కొట్టలేదు. స్టార్టింగ్ 10 ఓవర్స్లో వికెట్ పడకుండా చూసుకొని లాస్ట్ 5 ఓవర్స్లో తన బీస్ట్ మోడ్ ఆన్ చేశాడు. 18th ఓవర్లో వచ్చిన 2 బ్యాక్ టు బ్యాక్ 6s ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్ క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆ షాట్ చూస్తుంటే కింగ్ ఈస్ బ్యాక్ టు హిస్ థ్రోన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. రికార్డులు రాయాలన్నా వాటిని తిరగరాయాలన్నా అది కోహ్లీతోనే సాధ్యం. ఆ 100 కొట్టాక రాయ్పూర్ క్రౌడ్లో మొత్తం వచ్చిన గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మ్యాచ్ విన్ అయ్యాక ఆర్సీబీ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయింది. 16 పాయింట్స్తో సింహంలో టేబుల్ టాప్లోకి వచ్చినారు. ఈ విన్తో ఆర్సీబీ కేవలం 2 పాయింట్స్ కలెక్ట్ చేయలేదు, ఐపీఎల్ మొత్తానికి ఒక వార్నింగ్ సిగ్నల్ పంపిందని చెప్పొచ్చు. వీఆర్ బ్యాక్ అండ్ వీఆర్ కమింగ్ ఫర్ ద ట్రోఫీ అగైన్. డిఫెండింగ్ ఛాంపియన్స్ రేంజ్లో ఆర్సీబీ టీం రచ్చ చేస్తున్నారు. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే పాపం ప్లే ఆఫ్ హోప్స్ కొంచెం తగ్గాయి, కానీ స్టిల్ వాళ్ళకి 3 more గేమ్స్ ఉన్నాయి. మ్యాచ్ ప్రకారం చూసుకుంటే ఛాన్స్ ఉన్న మొమెంటం కావాలంటే నెక్స్ట్ 3 మ్యాచెస్లో చాలా హార్డ్గా ఆడాలి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసారి కప్ నమ్దే అని చెప్పే ముందు ఈ టేబుల్ టాప్ పొజిషన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం. విరాట్ ఫామ్లోకి వచ్చాడు, ఇంకేం కావాలబ్బా పండక్కి. ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి. విరాట్ 100 లేక పడికల్ టైమింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. జై హింద్.